హాయ్ ఫ్రెండ్స్, ఈ వేళ మనం నార్టన్ థియరం యొక్క స్టేట్మెంట్ మరియు ప్రొసీజర్ చూద్దామండి. స్టేట్మెంట్ వచ్చి మనకి నార్టన్ థియరం స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్ bilateral passive network containing number of voltage sources, current sources and impedances can be replaced by single current source in parallel with their internal impedance. చూడండి, మనకి ఇక్కడ ఇంపిడెన్స్ అని వచ్చింది. ఎందుకని ఇంపిడెన్స్ వచ్చిందంటే మనం తీసుకున్న సప్లై వచ్చి ఏసీ ఎగ్జైటేషన్. మనం డీసీ ఎగ్జైటేషన్ తీసుకుంటే కనుక ప్యూర్ రెసిస్టెన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఏసీ అయితే కనుక మనకి ఇంపిడెన్స్ వస్తుంది. ఇంపిడెన్స్ అని తెలుసు కదా మనకి. ఇంపిడెన్స్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ మరియు కెపాసిటివ్ రియాక్టెన్స్ అని 2 రియాక్టెన్సెస్ ఉంటాయి. అది చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఒక నెట్వర్క్ ఉందంట. ఆ నెట్వర్క్లో మనకి ఏమున్నాయి పారామీటర్స్ అనేవి. ఇది నెట్వర్క్. ఈ నెట్వర్క్లో మనకి లీనియర్, బైలాటరల్ అండ్ ప్యాసివ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక నెట్వర్క్. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఏముంటుంది, ఒక లోడ్ ఇంపిడెన్స్ ఉంటుంది. ఇది జెడ్ఎల్, లోడ్ ఇంపిడెన్స్ జెడ్ఎల్. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే మనం సింగిల్ కరెంట్ సోర్స్ ఏంటంట, సింగిల్ కరెంట్ సోర్స్, అది కూడా ఏసీ కరెంట్ సోర్స్. ఎందుకంటే ఇచ్చిన సప్లై ఏసీ కదా. సింగిల్ ఏసీ కరెంట్ సోర్స్కి ప్యారలల్ ఏమున్నా మనకి ఇంటర్నల్ ఇంపిడెన్స్ అంటే మనకి ఏంటంటే జెడ్ఎన్ అవుతుంది. ఇది మనకి ఐఎన్, నార్టన్ కరెంట్ కదా. అలాగే దీనికి లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే అసలు ఈ సర్క్యూట్ ఎలా వస్తుంది అంటే ఈక్వలెంట్ సర్క్యూట్. ఇది ఈక్వలెంట్ నార్టన్ సర్క్యూట్. ఈ ఈక్వలెంట్ నార్టన్ సర్క్యూట్ మనం ఏ విధంగా తీసుకురావచ్చు అనేది మనకి కావాల్సింది. ఓకే, దానికోసం మనం ప్రొసీజర్ చూద్దామండి. ప్రొసీజర్ వచ్చేయండి, మనకి స్టెప్స్ ఉంటాయి. ప్రొసీజర్ దీంట్లో మనకి సర్టెన్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్ ప్రకారం వెళ్తే మనకి ఏంటంటే నార్టన్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. నేను ఒక సింపుల్ సర్క్యూట్ డ్రా చేస్తాను చూడండి. ఇది ఒక వోల్టేజ్ సోర్సు. ఈ వోల్టేజ్ సోర్స్కి కొన్ని ఇంపిడెన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది Z1, Z3 అండ్ Z2. నేను ప్రతి ప్రాబ్లంలోనూ కామన్గా ఒకే సేమ్ వాల్యూస్తో ప్రాబ్లం తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఒకే ప్రాబ్లం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసామనుకోండి చాలా సింపుల్గా అర్థమవుతుందని చెప్పేసి ఒకే ప్రాబ్లం నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. ఇది Z1, Z2, Z3 అండ్ ZL. ఇది మనకి వోల్టేజ్ సోర్స్ VS. మన కాన్సెప్ట్ ఏంటి, దీన్ని స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఈక్వలెంట్ నార్టన్ సర్క్యూట్ డ్రా చేసిన తర్వాత మనం ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి లోడ్ కరెంట్ కనుక్కోవాలి. స్టెప్ 1 ఏం చేయాలి మనం, రిమూవ్ ద లోడ్. రిమూవ్ లోడ్ బై షార్ట్ సర్క్యూట్. ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలంటే మనకి విఎస్సి చేసామనుకోండి 0 అవుతుంది. ఐఎస్సిలో మనకి మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది. అదే మనకి విఓసి అయితే కనుక మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది. ఐఓసి అయితే కనుక మనకి 0 కరెంట్ ఉంటుంది. అంటే మనం కరెంట్ కనుక్కోవాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, వోల్టేజ్ కనుక్కోవాలంటే మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. థెవెనిన్ థియరం అనుకోండి, మనం ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటూ వస్తాం. అదే మనకి నార్టన్ థియరంలో మనం ఏం చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే కనుక్కోవాల్సింది మనం నార్టన్ కరెంట్ కనుక్కోవాలి. సో సర్క్యూట్ ఏమవుతుంది మనకి, ఇది వోల్టేజ్ సోర్స్కి ఇంపిడెన్సెస్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఏం చేసాం, మనం షార్ట్ సర్క్యూట్ చేసాం. ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. తర్వాత స్టెప్ 2. స్టెప్ 2 ఏంటంటే మనకి కావాల్సింది ఏంటి, టు ఫైండ్ నార్టన్ కరెంట్. టు ఫైండ్ నార్టన్ కరెంట్ అక్రాస్ ద షార్ట్ సర్క్యూట్ టెర్మినల్స్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, నార్టన్ కరెంట్ కనుక్కోవాలి. సో నేను ఇదే సర్క్యూట్లో కనుక్కుంటాను చూడండి. ఇక మనకి నార్టన్స్ కరెంట్ కావాలంటే ఏం చేయాలంటే మనం అప్లై చేయాల్సింది ఏంటి, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. అంటే నేను కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను. మీరు ఇలా అప్లై చేయకపోయినా సరే టోటల్ కరెంట్ కనుక్కొని మామూలుగా దాంట్లో నుంచి కరెంట్ కనుక్కోవచ్చు బై యూజింగ్ ఓమ్స్ లా ప్రకారం. ఓమ్స్ లా ప్రకారం కనుక్కోవచ్చు మనం.
లేకపోతే కేసీఎల్, కేవీఎల్ ఏ టెక్నిక్ ఉపయోగించినా సరే మనకి కరెంట్ అయిన వస్తుంది. అయితే నాకు బాగా వచ్చినాయి అంటే కరెంట్ డివిజన్ రూల్ వచ్చి కాబట్టి నేను అదే చేస్తున్నాను. బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం నేను ఏం చేస్తున్నానంటే నార్టన్ కరెంట్ కనుక్కుంటాను. ఎలా కనుక్కుంటాం మనం? నార్టన్ కరెంట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ Z2 బై సమ్ ఆఫ్ ది టోటల్ రెసిస్టెన్స్ Z2 ప్లస్ Z3. ఇక్కడి నుంచి మనకి నార్టన్ కరెంట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి? స్టెప్ 3 టు ఫైండ్ Zn. ఇక్కడ మనం Zn కనుక్కోవాలి, అంటే నార్టన్ ఇంపెడెన్స్ కనుక్కోవాలి. దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ఇచ్చిన సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఉంటే కనుక షార్ట్ సర్క్యూట్ చేసుకుంటాం. ఒకవేళ కరెంట్ సోర్స్ ఉంటే కనుక మనం దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. ఈ సర్క్యూట్లో మన సర్క్యూట్లో ఏమున్నాయండి? మనకి వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నామో మన సర్క్యూట్ ఎలా మారిపోతుందంటే Z1, Z3, ఇది మనకి Z2. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? Zn వాల్యూ కనుక్కోవాలి. సో Zn ఈక్వల్ ఏమవుతుంది మనకి? Z1, Z2 ఎలా ఉన్నాయి? రెండు ప్యారలల్లో ఉంటాయి. ఈ వచ్చిన దానికి మనకి Z3 ఎలా ఉంటుందంటే సిరీస్లో ఉంటుంది. అంటే దీని నుంచి మనకి ఏమొస్తుంది? Zn వచ్చేసింది. ఇంకా స్టెప్ 4 ఏంటంటే మనకి టు డ్రా నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఎలా డ్రా చేస్తామంటే మనం ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది. ఈ కరెంట్ సోర్స్కి ఎలా ఉంటుంది? మనకి ప్యారలల్లో ఒక ఇంపెడెన్స్ ఉంటుంది. ఇది ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఆఫ్ ది కరెంట్ సోర్స్. తర్వాత మనకి ఒక లోడ్ ఉంటుంది. ఇది మనకి ZL. అంటే ఇది మనకి IN, Zn, ఇది ZL. ఇంకా లాస్ట్ స్టెప్ 5 ఏం కనుక్కోవాలంటే టు ఫైండ్ IL. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాం. మనకి కావాల్సిన IL ఇక్కడ కదా. సో IL ఈక్వల్ ఏమవుతుంది మనకి? టోటల్ కరెంట్ IN ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ Zn బై సమ్ ఆఫ్ టోటల్ ఇంపెడెన్సెస్ Zn ప్లస్ ZL. ఈ విధంగా ఏం చేస్తామంటే మనం నార్టన్ టెక్నిక్ ఉపయోగించుకొని లోడ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.